హాయ్ గాయ్స్, నేను మీ క్రిష్క వ్లాగ్స్. నా వ్లాగ్స్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటంటే మా బాబు గురించి అనమాట. బాబుని చూపిస్తూ అయితే మీకు వివరిస్తాను. ఓకే గాయ్స్. హాయ్ గాయ్స్, సమ్మర్ కదండి, పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మా బాబుకి అయితే కూలింగ్ వాటర్ ఎక్కువ తాగేసాడనమాట. దానివల్ల దేనివల్ల ఎండను ఎక్కువ ఆడుకోవడం వల్ల ఇవైతే వచ్చేసినాయి. ఇవి మా సైడ్ అయితే గవద బిల్లలు అంటారనమాట. మార్నింగ్ లేచేసరికి అయితే ఇలాగ అయిపోయింది. ఇది ఫేస్ పైకి పెట్టినాను. ఇంకో చూసారు కదా, ఈ సైడ్ కూడా అయితే లైట్గా వస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఒక హాఫ్ ట్యాబ్లెట్ ఏమన్నారనమాట. బాబుకి వచ్చేసి 4 years. ఇప్పుడు 4 years వల్ల బాబుని చూపిస్తే మెడిసిన్ అయితే రాశారు, వాడుతున్నాను అనమాట. బాబు చూసారా ఎంత డల్ అయిపోయాడో. దీనివల్ల అయితే నేను వ్లాగ్స్ చేయడం మానేశాను. వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. అలాగే వచ్చేటప్పుడు నార్మల్గా తీసుకున్నవి అయితే షార్ట్స్ కింద అయితే పెడుతున్నాను అనమాట. ఇలా చూడుచున్న సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చెప్పుచున్నా చెప్తే మరి ఇస్తాను. నువ్వు చెప్పు, నీకు వచ్చిన రైమ్స్ ఏమన్నా చెప్పు. నా బుజ్జుకొన్న కదా, నా చిన్నోడు కదా, మరి తెప్పిస్తాను నీకు. స్కెచ్లు తెప్పిస్తాను. చూసారు కదా, మా ఓడికి అయితే సిగ్గు ఎక్కువ అనమాట. సిగ్గు వల్ల అయితే కొన్ని మాట్లాడలేడు. ఈ పొల్లి ఈ చిన్నప్పుడు చూపించు నాకు సరిగా. పళ్ళు చూసారా, మా ఓడి సగం పళ్ళు ఉండవు. చూసిన వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పకండి. ఏంటంటే ప్రాబ్లం, చాక్లెట్లు ఎక్కువ తినేవాడు అనమాట చిన్నప్పుడు. ఇందులో కనిపించు, నీకు తర్వాత చూపిస్తాను. వీడియో అయిపోయాక చూపిస్తాను నాన్న. గారం ఎక్కువ అనమాట. ఫస్ట్ బాబు కదా, ఎంత అయినాను అమ్మ నాన్న వాళ్ళు గారం చేయడం వల్ల వీడు కొంచెం తిక్క పెడుతూ ఉంటాడు. చిన్నదైతే పెద్ద అల్లరి పిల్ల, అదైతే లేదు. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోయింది. అందుకే వీడిని అయితే షూట్ చేస్తున్నా. ఇద్దరు ఉంటే భజనే. సమ్మర్ హాలిడేస్ కదండి, కొట్టేసుకుంటున్నారు అసలు. ఇప్పుడు బాబు వచ్చేసి అయితే LKG చదువుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి UKG. ఇప్పుడు UKG అనమాట. ఇప్పుడు UKG. ఇప్పుడు దాకా అయితే అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి చదివించాను. ఇప్పుడైతే స్కూల్ మార్చేస్తాం అనుకుంటున్నాను. చూడాలి. లాస్ట్ వరకు కూడా ఏ నిర్ణయం చెప్పలేకపోతున్నాను అనమాట. అంటే ఇద్దరిని ఇక్కడ పెట్టి పంపుకుందాం అనుకుంటున్నాను. కానీ అవ్వదా లేదా, ఈ సమ్మర్ హాలిడేస్లో ఉంటాడా లేదా అని ట్రై చేస్తున్నాను. ఉండనని చెప్పేస్తున్నారు. చూసారా మీకు, వీడు ఇక్కడ అలవాటు తక్కువ అనమాట. పుట్టినప్పుడే అమ్మాయిలకి బాగా అలవాటు అయిపోయాడు. అందువల్ల ఇక్కడైతే ఉండలేకపోతున్నాడు అనమాట. దాని గురించి ఇప్పుడైతే అలవాటు చేద్దామని సమ్మర్ హాలిడేస్లో అయితే తీసుకొచ్చాను. వ్లాగ్ అంతా మా బాబుదే అనమాట ఈరోజు. ఓకే గాయస్, ఆ గౌద పిల్లలకి అయితే ఏం చేయాలో చెప్పండి. ప్రస్తుతానికి నేనైతే ఎగ్స్ పెట్టమన్నారనమాట. బాయిల్డ్ ఎగ్స్ అంటే ఉడకబెట్టిన గుడ్లు గడప మీద కూర్చోబెట్టి పెట్టమన్నారు. అలాగే ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని కొడవలు ఉంటుంది కదండి, పొలం పనులకి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్ వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకు తెలీదు. ఈ కొడవలు పెట్టి అయితే ఇలాగ 3 సార్లు అయితే గీయమన్నారనమాట. గీయడం వల్ల అయితే తొందరగా తగ్గుద్ది అంటే ఏమో నాకు తెలీదు. చెప్తుందల్లా చేస్తున్నాను. ఓకే, ఇప్పటికైతే పర్లేదు. కొంచెం చూడాలి ఎంత తొందరగా తగ్గుతాయో చూడాలి. వీడితోనే సరిపోతుంది. తడిపేసుకుంటున్నాడు. అది బ్యాండేజ్ అంటారో, స్టిక్కర్ అంటారో, పట్టీ అంటారో, ఏమంటారో తెలియదు నాకు సరిగాను. నేనైతే స్టిక్కర్ అంటున్నా. అది ఏమవుతుందంటే తడిపేసుకోవడం వల్ల చూసారు కదా ఎలా ఊడిపోతుందో. ఇలా చూపించు, మొత్తం అయితే ఊడిపోతుంది అనమాట. ఇలాగా అలాగే ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్ వచ్చేసి రాశారు, వాపు లాగడానికి అని రాశారు. టానిక్ అది డ్రాప్స్ వచ్చేసి ఏంటంటే అది మర్చిపోయానండి, జిన్కో విటా రాశారనమాట. డ్రాప్స్ వచ్చేసి జిన్కో విటా రాశారు. 2 పూట్ల అది పట్టించమన్నారు. 2.5 ml అయితే పట్టించమన్నారు. పట్టిస్తున్నాను. ఓకే గాయస్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్.